కనక మహాలక్ష్మియే నమః. ఓం హై భ్రీం శ్రీం శ్రీ కనక మహాలక్ష్మీదేవాయ నమః. ఓం భీం కనక మహాలక్ష్మియే నమః. కరుణించు తల్లి, అసలు కురిపించి తల్లి, మా జీవితాలు 3 బ్లేడ్లు 6 కత్తెరలతో వర్ధిల్లేలా దీవించు తల్లి. గంట సౌండ్ వినపడుతుందబ్బా. మేడన్నా, కత్తెరన్నా, ఏంటన్నా ఈ టైంలో పూజలు చేస్తున్నారు? మన ఉత్తిని మళ్ళీ మొదలెడుతున్నాం కదరా, అందుకే ఈ పూజలు. ఓ, అంటే మళ్ళీ మనం దొంగతనాలు మొదలు పెడుతున్నావా అన్నా? అవునరా. అవును, అసలు ఇంత బ్రేక్ ఎందుకు తీసుకున్నట్టన్నా? అంటే ఆ రోజుల్లో పరిస్థితులు బాగుండేవి కాదు కదరా. హోటల్లో నేను ఇటు వెళ్తా. దొరకలేదురా. మరి నీకు ఏంటన్నా ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి. ఏం చేస్తావురా? పద. పాపం ముసలోడ్రా, మందులకైనా పనికొస్తాయి. అవునన్నా. రే, కానీ ఇప్పుడు అలా లేదు, అన్ని మారిపోయాయి. ప్రజలందరూ డబ్బులు సంపాదిస్తూ కలకల్లాడుతున్నారా, అందుకే మళ్ళీ మొదలెట్టాం. అవునన్నా, పదండన్నా. నువ్వెక్కడికి రా? దొంగతనానికన్నా. ఆ పొట్ట వేసుకొని పరిగెత్తలేకపోతే మేము దొరికిపోతాం రా. తప్పగా వెళ్ళండి వెళ్ళండి. కడుపులో ఏదైనా పడ్డాక అప్పుడు పని మొదలు పెడదాంరా. అన్నా, అట్టయితే నువ్వు హోటల్కి వెళ్దామన్నా. అరే, అక్కడికి వెళ్తే మన జేబులు మనమే కొట్టుకున్నట్టు అవుతుందిరా. ముందు బోనీ కానివరా, తర్వాత చూద్దాం. అయితే తక్కువ ధరలో ఆరోగ్యకరమైన భూమి ఎక్కడ దొరుకుతుందో అక్కడ పోదామన్నా. సర్లే పోదా. అన్నా అన్నా క్యాంటీన్ అన్నా, 5 రూపాయలకే భోజనం, కడుపు నిండా తినొచ్చు. పదం పదన్నా. చాలా బాగుంది. 5 రూపాయలకి ఎంత కమ్మడి భోజనం చూడన్నా. ఈ సాంబార్ చూసావా, గొంగొంగలాడిపోతుందన్నా. పంచపక్ష పరమాన్నం 5 రూపాయమే. ఇక్కడికి పేదవాళ్ళు, పూట గడవని పేదవాళ్ళు వస్తారా. పాపం వాళ్ళు పరసగొట్టేయడం మంచిది కాదురా. అలాగన్నా. 5 రూపాయలకి కడుపు నిండా భోజనం చేసేవరా. ఏంటి బాబాయ్, మంచి హుషారుగా ఉన్నారు. ఎప్పుడో రావాల్సిన దాని డబ్బులు ఇప్పుడు వచ్చాయిరా. ఆనందంగా ఇంకేముంటుంది. సూపర్ బాబాయ్. అన్నా ఆ రైతులకి ఎప్పుడో 7 నెలలకి రావాల్సిన డబ్బులు రావి. ఇప్పుడే వాళ్ళ చేతికి వచ్చి కాస్త సంతోషంగా ఉన్నారా. ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు. ఇప్పుడు తిన్న అన్నం కూడా వాళ్ళు పండించిందేరా. రైతుల కష్టం మనకు వద్దురా. ఇంకోటి ఏదైనా చూసుకుందాం. అలాగేనా, వేరే చూసుకుందాం పద. ఇదిగో మేస్త్రి సార్, ఇట్రా. మనకి ఇసుక ఇంకెన్ని లోన్లు కావాల్సి వస్తాయి? ఇంకో 3 రోజులు పడుతుంది సార్. సర్లే, నేను ఫోన్ చేసి చెప్తాను. సరే సార్. ఇదిగో 10 రోజులు కూల్ డబ్బులు తీసుకుని రేపు పొద్దున్నే టైంకి వచ్చేయండి. తప్పకుండా సార్. అన్నా ఆగనా. ఏమైందిరా? పాపం పనులు లేక పవన్ నేను
గత 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డారన్నా. ఇప్పుడే వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకుంటారన్నా. వాళ్ళ ఆనందాన్ని దూరం చేయడం పాపం అనిపిస్తుందన్నా. అవును. ఓ పని చేద్దాం, ఏంటిది? మన అడ్డం ఉంది కదన్నా, ఉంది. అక్కడికి వెళ్దాం. గంజాయి మత్తులు అందరూ పడిపోయి ఆ. ఉంటారు. దొరికిందంతా మూట కట్టుకొని లాగేద్దామన్నా. ఆ, వెళ్దాం పదన్నా. ఆ, ఏందన్నా, ఎవరు లేరు? అరే గుర్తొచ్చిందిరా, ఇది దొరకట్లో ఇప్పుడు లేదు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి లేకుండా పూర్తిగా నిషేధించింది. గంజాయి పండించినా అమ్మినా తాగినా ఉక్కుపాదం మోపుతుంది, మామూలుగా లేదు. అన్నా, ఇలా ఆలోచించుకుంటా సానుభూతి చూపించుకుంటా కూర్చుంటే మొదటి రోజే బోని లేకుండా ఖాళీ చేత్తో ఇంటికి వెళ్ళాల్సి వస్తుందన్నా. ఇక నో సానుభూతి, నో ఆలోచన. ఇదిగో ఏది కనిపిస్తుంది సక్ సక్ అని కోసేయడమే. పదన్నా. పదా. ఆ? అన్నా, ఆ? ఇవాళ ఎన్నో తారీఖు అన్నా? 1వ తారీఖు. ఆ, అంటే పింఛన్లు వచ్చే రోజన్నా ఆ, కంపల్సరీ 4,000 రూపాయలు ఇంటికి తెచ్చిచ్చే ఉంటాను. అదిగో ఆ బొడ్లో ఉన్న సంచిలోనే డబ్బులు ఉంటాయి. కుట్టేద్దాం పదనా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కొట్టుకొస్తాను. ఎవరు రాకుండా చూడు. అలాగే అన్నా, అలాగే. మళ్ళీ ఏమైందిరా? నాని నువ్వా? ఇంకా ఏంటి నాన్న ఇది? ఈ ప్రభుత్వం ఫ్రీగా ఇసుకోవడం వల్ల అందరికీ పనులు దొరుకుతున్నాయి. ఇంకెందుకు నాన్న ఇలాంటి పనికి మన పనులు చేస్తాను? వద్దు నాన్న, ఇంకా ఆపే. నువ్వు జేబులు కొట్టద్దు, నేనే డిఎస్సిలో జాబ్ కొడతాను. అందరం కష్టపడదాం, హ్యాపీగా పని చేసుకుందాం, హ్యాపీగా బతికిద్దాం. అలాగే. చాలా